హలో అండి, శ్రీ మారుతి ఎంటర్ప్రైజెస్ రాజంపేట అండ్ రైల్వే కోడ్. మనకి రాజంపేటలో వచ్చేసి మన బ్రాంచ్ ఆపోజిట్ కోర్టు న్యూ బస్ స్టాండ్, రైల్వే కోడ్లో తిరుపతి రోడ్డు విజయహాస పక్కన ఉంటుంది. ఇక్కడ చూస్తే మీదికి ఇక్కడ సీజన్ వుడ్ కాట్ అనమాట, 5 ఫీట్ కాటు, కింగ్ సైజ్ అంటాము. ఈ కాట వచ్చేసి మనకి మందపల్లి, అంటే రీసెంట్గా ఈ మధ్యన ఫ్లడ్స్ వచ్చాయి కదా, అక్కడ మీకు తెలిసే ఉంటుంది మందపల్లి. అక్కడి నుంచి అయితే మనకు విజిట్ అయ్యారనమాట. వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ బాబు, అంటే తను హైదరాబాద్లో ఉంటాడు, సో తెలియకుండా సడన్గా సర్ప్రైజ్గా ఇవ్వాలి అన్నట్టు వచ్చారనమాట. మన షాప్ విజిట్ అయ్యారు. తీరా షాప్కి వచ్చాక చూస్తే వాళ్ళు ఎవరో కాదనమాట, నాతో పాటు 10th వరకు చదువుకున్న నా సీనియర్ అనమాట వాళ్ళు. ఆ విషయం వాళ్ళు కూడా, అంటే నేనేమో గుర్తులేనేమో వాళ్ళకు కూడా తెలియలేదు. సో నేనే గుర్తుపట్టి అడిగాను. సో అవును అని చెప్పారు. సో అలా మా సీనియర్ అనమాట. వచ్చిన వాళ్ళు కూడా రెఫర్తో వచ్చాను, మీ షాప్ అని కూడా తెలియదు అని చెప్పి మొత్తం షేర్ చేసుకున్నారు. పాటూరులో 10th వరకు కూడా అక్కడే చదివారన్నమాట మాతో పాటు వాళ్ళు కూడా. మందపల్లి మాది ఇట్లా కొంచెం పాపరాజపల్లి అనమాట, పక్కనే ఉంటాయి. ఫ్లడ్స్లో ఈ మధ్యన కూడా చాలా ఇబ్బంది అయింది. సో వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఫ్లడ్స్లో అప్పుడు మంచం వెళ్ళిపోయింది అనేసి ఇప్పుడైతే గిఫ్ట్ చేయాలని చెప్పి వచ్చారన్నమాట. చాలా మంచి కార్డ్ చూపించారు. చాలా ఒకే ఒక మంచం చూసాను, ఇదే నచ్చేసిందని చెప్పి ఇదే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు పంపించండి, కొంచెం ఇంకా నాన్నకి అంతా ఫిట్ చేయించేసి మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఈవినింగ్ అని చెప్పారు. సో మనం కూడా ఇంకా అంతా కూడా అతను చెప్పినట్టే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు. సో మనం అర్జెంట్ డెలివరీ కూడా ఇస్తున్నాము, వాళ్ళకి టైం లేదు, ఇంకంతా ఫిట్ చేసి వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు కదా. సో నేను కూడా అర్జెంటుగా అయితే డెలివరీ చేయమని చెప్పాను మా వర్కర్స్కి కూడా. వాళ్ళ వెంబడే వాళ్ళు వెళ్ళిన తర్వాతే వెనకలు కూడా మనకు లోడ్ చేసేస్తారనమాట. వాళ్ళ ఇంటికి పోయేలోపు మనం కూడా పంపించేసాము. వాళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. మళ్ళీ కాల్ చేసి కూడా అడిగాము, నచ్చిందంట వాళ్ళ నాన్నకి అనేసి. చాలా బాగా నచ్చిందని చెప్పారు. సో చూడండి, ఎవరో చెప్తే ఎవరో వచ్చారు, తీరా చూస్తే మా సీనియర్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా.